హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మధుర భావన నవల్లోని 8వ భాగం. రచయిత్రి గోగ్నేనిమణి, చదువుతున్నవారు రాధిక గోగ్నేని. మరి కథలోకి వెళ్దామా? మధుర భావన నవల్లోని 8వ భాగం. సుమజ నవ్వింది. ముందుగా మా నాన్న మీకు మంచి కితాబే ఇచ్చేశారుగా. అమ్మ మన విషయం చెప్పినప్పుడు నేను ముందుగా చెప్పలేదని కోపం తెచ్చుకుంటారేమోనని ఊహించానా? కానీ అమ్మాయి ఇష్టపడిందంటే అతను సామాన్యమైన వ్యక్తి అయ్యుండు అంటూ నవ్వారని అమ్మ నాకు చెప్పింది. అయితే ఇది కేవలం నన్ను మెచ్చుకోవడంలా లేదు. మీరు ఇష్టపడినందువల్లే నేను గ్రేట్ అంటే మిమ్మల్ని ఎక్కువ చేసినట్లుగా మాత్రమే అనిపిస్తోంది. సుమజ కూడా తగ్గకుండా వెంటనే జవాబు చెప్పింది. అవునా? మరి మా అమ్మ కూడా మీలాంటి కొడుకు ఉన్నందువల్లనే మీ అమ్మ అంత గొప్పగా తనకు అనిపించారన్నట్లుగా మాట్లాడింది. అంటే ఏమిటి దాని అర్థం అయి ఉంటుంది అంటూ అల్లరిగా నవ్వింది కూడా. వంశీ కూడా నవ్వాడు. అది సరే గాని మీ స్నేహితురాలికి చెప్పిన చిన్న కవిత లాంటిది ఏదైనా నాకు చెప్పకూడదా? గోముగా అడిగాడు. సుమజ అలాగే అంది. మరి మీ ధోరణిలో అదే పాటల కొటేషన్స్తో అడగచ్చు కదా? వంశీ గొంతు సవరించుకున్నాడు. చెప్పవేల చిరు కవిత చిరంజీవి సౌభాగ్యవతి సుమజ, నీ మానస చోరుడు ఏ మూలనో పొంచి నిను వినుచున్నాడని ఎంచి చెప్పరాదా చిరు కవిత? సరదాగా రాగం తీసిన వంశీ గొంతు విని సుమజ నవ్వుతో అబ్బో అంది. మళ్ళీ ఒక క్షణం తర్వాత అడిగింది. ఏ సందర్భం లేకుండా ముందుగా ఆలోచించకుండా ఎలా చెప్పగలను? నా ఫ్రెండ్ పెళ్లి వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయడానికి కదూ రాశాను అది. వంశీ జవాబు ఇలా ఉంది. నాకే తెలియని పుట్టినరోజు గురించి, ఇంకా జరగని పెళ్లి రోజు గురించి కవితల్ని చెప్పమని ఎలా అడగగలను కానీ మన ప్రేమ గురించి సరదాగా ఓ కవిత చెప్పకూడదు? సరే అయితే, ఆసువుగా చెప్పేంత సామర్థ్యం లేదు కానీ మీ పద్ధతిలోనే ప్రయత్నం చేస్తాను. ఒకరికొకరుగా ఇద్దరం ఒకరుగా మారిపోదామా, రసరమ్య లోకాలనేలి కొత్త రుచులు కనుగొందామా. గుసగుసగా అని తర్వాత సరదాగా నవ్వేసింది. కొంచెం పాత వాసన వేస్తోంది కదూ అని మళ్ళీ అడిగింది. వంశీ కూడా నవ్వుతూ అన్నాడు. అదేం లేదు, నాకు చాలా బాగుందనిపించింది. నీ దగ్గర నుండి మరో కవితో ఫోన్ కాలో వచ్చే వరకు దీన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటాను. సరే, అలాగే కానివ్వండి. ఇప్పటికీ ఈ కబుర్లకి ముగింపు చెప్పేద్దాం. మా అమ్మ నాతో ఏదో చెప్పాలనుకుంటుందేమో. మరి గది గుమ్మం దగ్గరకు వచ్చి నేను ఫోన్లో మాట్లాడటం చూసి వెనక్కి వెళ్ళిపోయింది అంటూ సుమజ ఫోన్ ఆపేసింది. తల్లి ఫోన్లో ఒకసారి వచ్చి వెళ్ళరాదు అనటం విని వంశీ ఎవరినమ్మా రమ్మని పిలుస్తున్నావు అని అడిగాడు. ఆవిడ నిట్టూరుస్తూ అనూష్నేలే అంది. అనూషని అమ్మకి చూడాలనిపించి రమ్మని పిలుస్తోందనుకుని ఇక తల్లిని ఆ విషయంపై ఏమీ అడగకుండా ఊరుకున్నాడు వంశీ. అనూష తొందరగానే వచ్చింది. కుశల ప్రశ్నలు వగైరా లాంటి కబుర్లన్నీ అయ్యాక స్థిమితంగా కూర్చుని తల్లిని ఎందుకమ్మా రమ్మని పిలిచావు అని అడిగింది. అదే నీకు అన్నయ్య పెళ్లిలో లాంఛనమో కానుకో ఏ పేరైతే నేనులే ఏదో కావాలని అన్నావుగా, అదేమిటో మళ్ళీ వచ్చినప్పుడు చెప్తానన్నావుగా, అది ఏమై ఉంటుందోననే ఆలోచన తెక్క సరే నిన్నే అడుగుదామని రమ్మన్నాలే అంది శ్యామసుందరి. ఆ మాటకి అనూష కొంచెంగా నసుకుతూ ఇది నా కోరిక అనుకునేవు కాదమ్మా, మా అత్తగారు ఆయన వాళ్ళదే, ఇదైతే బాగుంటుంది అడుగు అన్నారు అంటూ అనూష్ చెప్పిన విషయం విని ఆవిడ తెల్లమొహం వేసింది. అదెలా కుదురుతుందే అంది బలహీనమైన స్వరంతో. మా వాళ్ళ కోరిక విని నీలాగే నేను అనుకున్నా. అందుకే కదా క్రితంసారి వచ్చినప్పుడు ముందుగా మాట తీసుకున్నా. మా అత్తగారు వాళ్లతో మా అన్న అమ్మ సరేనన్నారని కూడా చెప్పేశా అంది అనూష. మళ్ళీ తల్లివైపు చూసి దగ్గరున్నది ఏదైనా సరే ఇస్తామని చెప్పి ఇప్పుడు మేం కావాలనుకున్నది చెప్తే నువ్వంతలా ఆశ్చర్యపోతున్నావే అంది అనూష తల్లిని నిలదీస్తున్నట్లుగా. అది కాదను, వాళ్ళు అడిగారనుకో, నీకు విషయం అంతా తెలుసు కాబట్టి వాళ్ళకి వివరం చెప్పకపోయావా అందావిడ. అనూష నిర్లక్ష్యంగా చూసి చెప్పాను, చెప్పకుండా ఎందుకుంటాను అంటూ పెదవి విరిచింది. అది కాదను అంటూ తల్లి ఏదో చెప్పబోతుంటే అనూషకు అసహనం కలిగి అడ్డం పడుతూ చిరాగ్గా జవాబు చెప్పింది.
నేను అన్నయ్య దగ్గర నుండో లేక ఈ ఇంటికి కోడలుగా రాబోయే ఆవిడ లేక తన వైపు వాళ్ళ దగ్గర నుండో అభ్యంతరం వస్తుందనుకున్నా కానీ మొదటగా నువ్వే కాదంటున్నావు. అదే నాకు విచిత్రంగా ఉంది. మా అత్తగారు వాళ్ళు కూడా ఈ మాటే అన్నారు. నేను నీ కన్న కూతుర్ని కాబట్టి నీకు అభ్యంతరం ఉండదని నమ్మకంగా అనుకున్నారు. కానీ నువ్వేమిటో అంటూ అనూష్ నిట్టూర్చి ఒక క్షణం తర్వాత మళ్ళీ అంది, చాలా అసహజంగా ప్రవర్తిస్తున్నావు. అనూష మాటలకు ఆవిడ కోపంగా కూతురు వైపు చూసింది. తల్లి చూపుల్లోని తీవ్రతకు అనూష ఏమీ చలించలేదు. ఎందుకమ్మా నేనేదో కాని మాటలు అంటున్నట్లుగా నీకు కోపం వస్తోంది? నేనన్న దాంట్లో తప్పేముంది? పెళ్ళైన పిల్ల వాళ్ళ అత్తగారు ఆయన మాటల్ని కాదనగలదా? అక్కడ సుఖంగా ఉండాలంటే వాళ్ళు చెప్పినట్లు వినాలి కదా. నువ్వేమో కొడుక్కి ఒక్కతే కూతురున్న సంబంధం, పైగా ఆస్తిపాస్తులు బాగా ఉన్నవాళ్ళని చూసి పెళ్లి చేస్తున్నావు. నాకు మాత్రం 2 కొడుకులు కూతురు ఉన్నవాళ్ళని చూసి చేశారు. బాధ్యతలు బరువులు ఎక్కువ, ఆస్తిపాస్తులేమో అంతంత మాత్రం. కూతురు మాటల్లో నిష్ఠూరానికి ఆవిడ నివ్వెరపోయింది. కోపాన్ని నిగ్రహించుకుని సామరస్యంగానే చెప్పటానికి ప్రయత్నించింది. ఏం మాట్లాడుతున్నావే, మతిపోయిందా? నేను సంబంధం చూశానా? వాళ్ళిద్దరూ ఇష్టపడితేనే కదూ పెద్దవాళ్ళం సరేనని అన్నావు, అంతేగా జరిగింది. మరి నువ్వు ఎవరినైనా ప్రేమించానంటూ తీసుకువచ్చి మాకు చూపిస్తే అతను దాన్ని కూడా పేదవాడా అని చూడకుండా చేసేవాళ్ళమేమో. అలా జరగలేదు కాబట్టి మేమే సంబంధం చూసి వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి మరీ నీ పెళ్లి జరిపించాం. గుర్తుందిగా? అప్పుడు ఇష్టపడి ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. శ్యామసుందరి అలా కటువుగా జవాబు చెప్పేసరికి అనూషకి ఏమనాలో వెంటనే తోచలేదు. ఒక క్షణం తర్వాత, పోమ్మా, నీ మాటలన్నీ ఇలాగే ఉంటాయి. నీకు నాకంటే అన్నయ్య ఎక్కువ ఇష్టమని తెలుస్తోందిలే అంటూ విసురుగా తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. కాసేపటికే అనూష అత్తగారు ఆయన వచ్చారు. ఆ ఊర్లో వాళ్ళ దగ్గర బంధువులింట్లో శుభకార్యానికి అందరం కలిసి వచ్చామని, తను రమ్మని పిలిచినందుకు ముందుగా అనూష్ తమ ఇంటికి వచ్చిందని శ్యామసుందరికి చెప్పి, బంధువులకు ముందుగా వెళ్ళి ఓసారి కనిపించి మళ్ళీ తర్వాత ఇప్పుడు అనూషను వెంట పెట్టుకుని వెళ్ళాలనుకుంటున్నామనే విషయం వివరంగా చెప్పారు. శ్యామసుందరి చిరునవ్వుతో వాళ్ళకి చెప్పింది, ఒక విషయం అడగాలని రమ్మని అన్నాను. అయితే మీరంతా కూడా వస్తున్నట్లుగా ఇంకా అనూష్ చెప్పలేదు. మీరు మా అబ్బాయి పెళ్ళికి అనూకి ఆడపడుచు లాంఛనంగా అడగాలనుకున్న దాని గురించి ఇప్పుడే చెప్పింది. నేను అలా ఎలా వీలవుతుంది అన్నానని నా మీద అరిచి అలిగి గదిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు విస్తుపోతూ తాము ఏమీ అడగలేదన్నారు. క్రిందటిసారి వచ్చినప్పుడు మీరు తను అడిగింది ఇస్తామన్నారని చెప్తే అలా బాగుండదేమోనని అన్నట్లుగా అను అత్తగారు అల్లుడు కూడా అనేసరికి శ్యామసుందరి విస్తుపోయింది. అంటే అది కేవలం తన కూతురి కోరిక మాత్రమేననే విషయం ఆవిడికి అర్థమైంది. తను అడగలేక అత్తగారు భర్త వాళ్ళు అడిగారంటూ చెప్పింది కాబోలనిపించి దిగాలు పడింది. 1 నిమిషంలోనే సర్దుకుని అనూషని పిలిచింది. వాళ్ళ అత్తగారు వాళ్ళు వచ్చారనే విషయం చెప్పి. గది తలుపు తట్టి తల్లి ఆ విషయం చెప్పగానే దడాలను తలుపు తీసి అనూష వాళ్లతో విసురుగా చెప్పింది, నేను అక్కడికి రాను, నాకు మనసు బాగాలేదు. మీరు అట్నుండి మన ఊరికి వెళ్ళిపోండి, నేను ఎప్పుడు వస్తానో తర్వాత చెప్తా. మళ్ళీ తలుపులు గట్టిగా వేసేసుకుంది. అత్తగారు వాళ్ళకి అంత నిరసనగా జవాబు చెప్పడం శ్యామసుందరికి నచ్చలేదు. కానీ ఏం చేయాలో తోచక నిట్టూరుస్తూ ఉండిపోయింది. వాళ్ళు చేసేదేం లేక వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరారు. వాళ్ళు వెళ్తూ ఉండగానే బయటకు వెళ్ళిన వంశీ ఇంట్లోకి వస్తూ వాళ్ళని పలకరించి విషయం తెలుసుకుని లోపలికి వచ్చాడు. అనూష్ వచ్చిందా అంటూ వంశీ అడిగిన ప్రశ్నకి అవునన్నట్లుగా ఆవిడ తల ఊపి గదివైపు చూపించింది. వంశీ పిలుపుకి తలుపు తీసుకుని బయటకు వచ్చిన అనూష్తో తన అత్తగారు వాళ్లతో బంధువులింట శుభకార్యానికి వెళ్ళటం బాగుండేదిగా అని అడిగితే, నాకు మనసు బాగుండక వెళ్ళాలనిపించలేదు అని అనూష నిర్లిప్తంగా బదులు చెప్పింది. ఎర్రబడ్డ కళ్ళతో ఉన్న అనూష వైఖరిని అప్పుడు గమనించిన వంశీ ఏమైందన్నట్లు తల్లివైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఆవిడ కూతురు వైపు చూసి, కూర్చో, మీ ఇద్దరితో మాట్లాడాలి అంది. వాళ్ళిద్దరూ తన ఎదురుగా కూర్చోగానే శ్యామసుందరి వంశీ వైపు నిశితంగా చూసి, వంశీ, నీకు ఇదేమైనా బాగుందా? ఒకే ఇంట్లోని పిల్లలు కదా నువ్వు అనూష. అలాంటప్పుడు అనూషకి సాదాసీదా మామూలు మధ్యతరగతి వాళ్ళ సంబంధం చేసి నువ్వేమో సంపన్నుల అమ్మాయిని చేసుకుంటావా? ఒక్కతే అమ్మాయి అని బాగా డబ్బున్న వాళ్ళని తెలుసుకుని ఎన్నుకోవడం న్యాయంగా ఉందా? తల్లి నిలదీసి అడుగుతున్నట్లుగా అన్న ఆ ప్రశ్నకి వంశీ తెల్లమొహం వేశాడు. ఏమిటమ్మా నువ్వంటున్నది? ఆ అమ్మాయి ఒక్కతేననే విషయం అనుకున్న తర్వాతనే కదూ తెలిసింది. పైగా వాళ్ళకి ఏం ఆస్తిపాస్తులున్నాయో ఇప్పటికీ మనకేం తెలియనే తెలియదుగా అన్నాడు.
బిజినెస్ల ద్వారా ఆ అమ్మాయి నాన్న బాగా సంపాదించాడని, వాళ్ళ విశేషాలన్నీ ముకుందం మామయ్య దామోదరం గారి ద్వారా తెలుసుకుని అనూష వాళ్ళకి చెప్పాడట. శ్యామసుందర్ చెప్పింది. అయితే ఆ విషయాలతో నాకేం సంబంధం ఉందమ్మా? అయినా ఆస్తిపాస్తుల వివరాలన్నీ తెలుసుకున్నాక ప్రేమిస్తారా? విడ్డూరంగా మాట్లాడుతున్నావేంటి? అనూషకి మీరు సంబంధం వెతికి చాలా మంచి అబ్బాయిని తెలుసుకునే కదా అతనితో పెళ్లి చేశారు. ఇప్పుడు అనూషకి అతనితో కానీ వాళ్ళ అత్తగారితో కానీ సమస్యలేం లేవుగా, సంతోషంగానే ఉందిగా? సందేహంగా తల్లివైపు అనూష వైపు ఆశ్చర్యంగా చూశాడు వంశీ. తల్లి వంశీ వైపు కొంచెం తీవ్రంగా చూసి, సంతోషం అంటే అతను బుద్ధిమంతుడు మంచివాడు అయితే సరిపోతుందా? ఆస్తిపాస్తులు లెక్క ఉండదా? అంది. వంశీకేమీ అర్థం కాక అయోమయంగా చూశాడు. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. అమ్మా, నాన్న ఉన్నప్పుడేగా అన్ని విషయాలు ఆలోచించి అనూషకు పెళ్లి చేశాము. మెల్లగా నసిగాడు. తల్లి మాటల ధోరణి ఎటువైపు దారితీస్తుందోనని ఆలోచిస్తూ ఉండిపోయింది అనూష. తల్లి మాటల వెనక ఏదో మర్మం ఉన్నట్లుగా వంశీకి అనిపించింది. శ్యామసుందరి నిట్టూర్చింది. అవును, అనూషకి పెళ్లి నిశ్చయమయ్యాక మీ నాన్న మన ముగ్గురిని కూర్చోబెట్టి చెప్పిన విషయం గుర్తుందా నీకు? ఆవిడ వంశీ వైపు సూటిగా చూస్తూ అడిగింది. వంశీ వదనంలోకి ఆ ప్రశ్నతో చిరునవ్వు వచ్చింది. బావుంది, గుర్తుందా అని అడుగుతున్నావా? అమ్మా, ఆనాడు నాన్నగారు చెప్పిన ఆ మాట నా మనసులో ఎప్పుడూ మననం అవుతూనే ఉంటుంది. నాన్న చెప్పినట్లుగా మంచి ఆలోచనలతో మనసు నిండి ఉంటే జీవితం ఆనందంగా గడిచిపోతుంది. నాన్న చెప్పిన ఆ మధుర భావనే సుమజతో నా పరిచయానికి ప్రేమకి కూడా కారణమైంది. అయినా అన్ని విషయాలు నీకు తెలుసు కదా, ఇప్పుడేమిటి ఇలా కొత్తగా అడుగుతున్నావు? వంశీ మాటలకు ఆవిడ తల ఊపుతూ, నిజమే, మధుర భావన అంటూ చెప్తూ మన కుటుంబం గురించి చెప్పారు, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో అంది శ్యామసుందరి. సీతారాం భార్య వనజ పెళ్ళైన కొంతకాలానికే ఒక అబ్బాయిని కని ప్రసవించిన 10 రోజులకే చనిపోయింది. పిల్లాడిని ఒంటరిగా పెంచడంలోని సాధక బాధలు అన్నీ అనుభవించిన సీతారాం అందరి మాటలకి మరో పెళ్లికి తల వంచక తప్పలేదు. మారుటి తల్లి వల్ల తన స్వంత పిల్లాడితో తన జీవితం ఎలా ఉంటుందోనని ఆయన భయపడ్డాడు. కానీ అటువంటిదేం లేకుండా రెండో భార్యగా వచ్చిన శ్యామసుందరి వంశీని తల్లిలా ఆదరించడం అతనికి ఆనందం కలిగించింది. పిల్లవాడిని కన్న తల్లి తనే అన్నట్లుగా శ్యామసుందరి పెంచింది. వంశీకి ఆవిడంటే అంతే ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. శ్యామసుందరి తన కన్నతల్లి కాదని పెంచిన తల్లి మాత్రమేననే విషయం చాలా నాళ్ల వరకు వంశీకి తెలీదు. ఎవరో బంధువులావిడ చెప్తే తెలిసింది కానీ ఆ విషయానికి తల్లి కొడుకు ఇద్దరూ ప్రాముఖ్యత ఇవ్వలేదు. కొంతకాలానికి అనూష పుట్టింది. శ్యామసుందరిలో ఏ మార్పు రాలేదు. ఇద్దరూ తన పిల్లలనే భావించింది. వాళ్లకు ఆ విషయం తెలియనట్లుగా ఆవిడ ప్రవర్తన ఉండేది. అనూషకు పెళ్లి నిశ్చయమయ్యాక పెళ్లికి ముందు సీతారాం పిల్లలిద్దరినీ భార్యని కూర్చోబెట్టుకుని ఒక విషయం చెప్పాడు. అనూషకు నిశ్చయమైన సంబంధం వాళ్ళు అడిగినవన్నీ కాదనకుండా నా ఆస్తిపాస్తుల్లో 3/4 భాగం అనూష పేరున రాసేశాను. అయితే వంశీకి మాత్రం అతని కన్నతల్లి తరఫున వచ్చిన డబ్బుకి కొంత కలిపి నేను కొన్న ఒక స్థలాన్ని అతని పేరు రాసి అందులో ఒక ఇల్లు నా స్తోమతను బట్టి కట్టి ఇవ్వగలగాలనే ఉద్దేశం ఉంది అని చెప్పినప్పుడు వంశీ వెంటనే అన్నాడు, నాన్న, అమ్మ అంటే ఎవరో అని నేను అనుకోను. అమ్మ అనే మాటకు అర్థంగా ఈ అమ్మ మాత్రమే నాకు తెలుసు అని శ్యామసుందరి చేయి పట్టుకున్నాడు. ఆ చేతిని చెంపకు ఆనించుకుని శ్యామసుందరి, అవును, వీడు నా కొడుకు అంది. అయితే ఆ స్థలం నీ ద్వారానే వాడికి చెందుతుంది. వాడి పట్ల నీకున్న ప్రేమాభిమానాల్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి నీ పేరునే పెడతాను అన్నారాయన. అవును నాన్న, అలా చెయ్యండి, ఏదైనా ఒకటే కదా అన్నారు పిల్లలిద్దరూ కూడా. ఇంతటితో మధుర భావన నవల్లోని 8వ భాగం సమాప్తం. వచ్చే వారం 9వ భాగంతో కలుద్దాం.